దేవుని వాక్యమును మనం చదువుకుని వాక్య పరిచర్యలకు మనం వెళదాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుమో, నీ పితరుడైన దావీదునకు దేవుడునై యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, ఇది అవసరం మనకి, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ప్రార్థన చేసుకో. జీవమిగిలిన తండ్రి, మీకు వందనాలనైనా సన్నిధిలో ఎంతవరకు కూడా మాట్లాడిన నీ ప్రేమతో కూడిన వాక్కులకై వందనాలు చెల్లిస్తూ, తిరిగి చదవడిన వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు మా పెరుబిడలతో పరిచర్య చేయించు ఉండగా వాక్యం తగిన రీతిలో బిడలకు సిద్ధపరిచిన మాటలు వినిపించి దీవెనతో నింపండి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగములో నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అనే మాట భక్తుడైనటువంటి యెషయాతో మాట్లాడుచున్నాడు అనమాట. ఎందుకు ఆ విధంగా మాట్లాడారు అని చెప్పంటే, ఇక్కడ ఒక ఆయన కన్నీరు కార్చుచున్నాడు. ఆయన పేరు రాజు అయిన హిజ్కియా అనమాట. హిజ్కియా కన్నీరు కార్చి ఏడ్చున్నాడు అనమాట. ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. తనకు వచ్చినటువంటి సమస్య చాలా భయంకరమైంది. చివరి రోజుల్లో ఉన్నాడు అనమాట, చివరి క్షణాల్లో ఉన్నాడు. ఆ వార్త దేవుడే వినిపించాడు ఆయనకి. 38వ అధ్యాయంలో నేను చదువుతాను, జాగ్రత్త వినండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా యొద్దకు వచ్చి, నీవు మరణమొచ్చున్నావు, బ్రతుకోవు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకొనమని యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పగా, అదండి విషయం. అది దేవుడు చావకుండా మాట్లాడుతున్నాడు అనమాట. ఎవరితో? రాజుతో మాట్లాడుతున్నాడు. హిజ్కియా రాజుతో మాట్లాడుతూ, నీకు మరణకరమైన రోగం వచ్చింది, దీంట్లో తిరుగు, నీకు చనిపోతావు, అంచేత ఏదైనా ఉంటే చక్క పెట్టుకో, రాజువు కదా, నీ ఇల్లు చక్క పెట్టుకో, కుటుంబాన్ని చక్క పెట్టుకో, ఏం చేయాలని చెప్పి అనుకుంటున్నావు బిడ్డలకి అవన్నీ చెప్పి విరమించుకో, ఎందుకంటే దేవుడు పిలుస్తున్న సమయం దగ్గరికి వచ్చింది అని చెప్పాడు. అప్పుడు ప్రార్థన ప్రారంభించాడు. ఇప్పుడు మేము చదువుతున్న వాక్యం వినండి. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, అనగా ఎవరు తెలుసండి? హిజ్కియా. యెహోవా యథార్థుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. విషయం అదండి. ప్రార్థన చేశాడు అనమాట. నీళ్ళు చక్క పెట్టుకోమని చెప్పి అనగానే ఆయన తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని ఏడ్చుచు కన్నీరు కార్చుచు ప్రార్థన చేస్తూ, ఆ ప్రార్థనలో తను చేసిన కార్యాలని తను దేవుడికి తెలియజేసుకుంటున్నాడు అనమాట. నీ పక్షంగా, నీ యొక్క కార్యముల పక్షంగా, నీ సేవా పక్షంగా ఎంత ఆసక్తిగా నీ కార్యములు నేను నెరవేర్చాను, అది ఒకసారి జ్ఞాపకం చేసుకుని అయినా అని అంటున్నాడు అనమాట. ఆయన చేసిన కార్యాలు ఏంటి అని చెప్పంటే, ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము ప్రారంభించి చదవండి. హిజ్కియా ఏలను ఆరంభించినప్పుడు, పరిపాలనకు వచ్చినప్పుడు 29 సంవత్సరములు ఆ యెరూషలేములో పరిపాలన చేశాను. జెకర్యా కుమార్తె, అతడు తన పితరుడైన దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలలో యెహోవా మందిరపు తలుపులు తెరపించెను. దేవుని స్తోత్రం చెప్పడం ఒకసారి. అంటే ఆయన పరిపాలనకు వచ్చేసరికి యెరూషలేము దేవాలయం ఆరాధన జరగట్లేదు, తలుపులు మూయబడ్డాయి. అయితే ఇశ్రాయేలీయులందరూ కూడా అన్యతలో జారిపోయారు, దేవుని దగ్గర రావట్లేక ఆరాధన జరగట్లా,
మందిరం మూయబడింది. ఎప్పుడైతే ఈ యవనస్తుడు రాజ్య పరిపాలనకు వచ్చాడో మొదటి నెలలోనే ప్రారంభించాడు దేవుని పక్షంగా తన కార్యాలని. స్తోత్రం చెప్పడం ఒకసారి. ఎప్పుడు ప్రారంభించాడు తెలుసా అండి? ప్రారంభ నెలలోనే ప్రారంభించాడు. ఏంటి పని అని చెప్పాడు? దేవుని పని మాత్రమే ప్రారంభించాడండి. పరిపాలన అలాగుంచాడు. దేవా, నువ్వు పరిపాలన, ఆ రాజ్య పరిపాలన సువిష్టంగా జరగాలంటే మొదట నీ కార్యములు చేయాలి. నేను ఇదిగో మూయబడిన మందిరాన్ని తెరవబోతున్నాను నాయనా. నువ్వు ఆరాధనకు పాత్రమైన నీ యొక్క శక్తిని ఎరగనేటువంటి నా యొక్క వంశీకులు మందిరాన్ని మూసేశారు. ఆరాధన లేదు. వెళ్ళి అక్కడ తమ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశాలు లేవు. సేవకులు లేరు మందిరంలో. దేవుని సేవకులు అలాగే ఉండిపోయారు. ఎందుకంటే దేవుని మందిరం మూతపడింది కనుక సేవకులు ఏం చేయలేకపోతున్నారు. నైనా అని చెప్పి ఏం చేయడం, మొట్టమొదట నీ పనే ప్రారంభిస్తున్నా అని చెప్పి యెరూషలేము తలుపులు తెరిపించాడు. నాకు చదవండి. యాజకులను లేవీయులను పిలువలంపించి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగున ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా ఆలకించండి నా మాట. మిమ్మును మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో ఉండి అన్ని నిషిద్ధమైన వస్తువులన్నీ బయట పారేయండి. దేవుని స్తోత్రం చెప్పడం ఒకసారి. ప్రైజ్ లార్డ్. ఎవరు పారేయాలి? ఎవరు తీయాలి? ఎవరు దాన్ని శుద్ధి చేయాలంటే యాజకులు మాత్రమే. రాజుకి వీల్లేదండి. నాకు ఎంత అధికారం ఇచ్చాడు కనుక ఇదంతా శుభ్రం చేసేసి మందిరమును దేవుని సేవను ప్రారంభిస్తానని చెప్పి అనుకోలా. ఎవరు పిలిచాడు తెలుసా? లేవీయులారా రండి, యాజకులారా రండి అని చెప్పి తూర్పు వీధిలో వాళ్ళందరూ సమకూర్చి ఏం చెబుతారో తెలుసా? ఇదిగో మన దేవుని యొక్క మందిరం మూతపడడానికి కాదు, అంత్యత్తమైన గురువైపోయింది, భయంకర స్థితికి దిగజారిపోయింది. కనుక మొట్టమొదట మీరు చేయాల్సిన పేరంటే మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మందిరాన్ని శుద్ధి చేయండి. మందిరంలో దేవునికి వ్యతిరేకమైన ఉపకరణాలు చాలా ఉన్నాయి. చూసారండి? వాటినన్నింటినీ ఏం చేయమన్నాడు? మొట్టమొదట బయట పారేయండి. దేవుని స్తోత్రం. ఎవరు ఈ పని చేయించింది? ఇప్పుడు చెప్పండి, ఎవరు ఈ పని చేయించింది? హిజ్కియా అండి. మరణకరమైన వ్యాధి కలిగిన హిజ్కియా ఇవన్నీ జయించాడు అనమాట. ఇంకా చదువమ్మా. ఇక్కడ వారి పితరుల గురించి, అంటే ఈ మూత వేయించిన వారిని గురించి చెబుతున్నాడు అనమాట. మన పితరులు దోషులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు రాకుండా పెడమోకం పెట్టి వెళ్ళిపోయారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా యాజకులకు ఆజ్ఞ ఇచ్చాడు అనమాట. మీరు ఆలోచించండి, మందిరంలో ఏ పనిని ఎవరు చేయాలి? ఇప్పుడు చెప్పండి, ఎవరు చేయాలి? రాజు చేయొచ్చు కదా, అధికారం వచ్చింది కదా, తలుపులు తీసేసి దాంతో శుభ్రం చేసి చేయొచ్చు కదా. కుదరరా? అది కేవలం లేవీయులు యాజకులు మాత్రమే ఉందన్నమాట. లేవీ గోత్రం యాజకత్వం మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు అనమాట. అందుకని లేవీయులు పిలిచాడు, లేవీయులను యాజకులు పిలిచాడు. పని చేయండి, ఇది మీ పని, ఈ పని అంతా మీదే. మీరు తలుపులు తెరిచి శుభ్రం చేయండి, ముందు ప్రతిష్ఠించండి. దేన్ని ప్రతిష్ఠించాలి తెలుసా? మందిరాన్ని మరలా తిరిగి ప్రతిష్ఠించండి. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మందిరం ప్రతిష్ఠించండి. తదనంతరం మందిరంలో ఏ వస్తువు అయితే దేవునికి వ్యతిరేకమైన వస్తువులన్నీ కూడా దూరంగా పారేయండి, శుద్ధి చేయండి, తిరిగి ఆరాధన ప్రారంభించండి. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ఇదండి ఆయన చేయించింది. తిరిగి ఆరాధన అప్పుడే ప్రారంభమైంది. మూయబడిన మందిరం తెరవబడింది. ఎవరి ద్వారా అంటే హిజ్కియా ద్వారానే. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకు ఆయన నువ్వు చచ్చిపోతావు, నీళ్ళు చక్క పెట్టుకో అని దేవుని సేవకుడు చెప్పంగానే రోగంలో ఉన్నాడండి రోగి. దేవుని స్తోత్రం కలుగునుగా. కనుక ఏం చేశాడు తెలుసా? గోడతోటి తిరిగాడు అనమాట. గోడతోటి తిరిగి యెహోవాకు కన్నీరు విడిచి ప్రార్థన చేయ ప్రారంభించాను. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ కన్నీటి ప్రార్థనలు ఏమిటో తెలుసా? యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సంధిని నెట్టు నడుచుకొట్టును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నెట్లు జరిగించును, కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీరు విడిచుచు యెహోవా ప్రార్థించాను. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏది జ్ఞాపకం చేసుకుంటా తెలుసా? దేవుని పక్షంగా
చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకుంటాడు. మరి దేవుని పక్షం మీరు ఎన్ని కార్యాలు చేస్తున్నారు? విశ్వాసులు కదా. విశ్వాసులైన వారు దేవుని పక్షంగా ఏం చేయాలో తెలుసండి? ఏదైనా ఒక కార్యం ఇక్కడ ఉందంటే ఖచ్చితంగా ఆ కార్యంలో పాలుపంచు ఉండాలి. జరిగిస్తూ ఉన్నటువంటి దైవజనులు సహకారులుగా ఉండాలి, ఆదరణగా ఉండాలండి. ఇచ్చిగా చేసినదే, నీ పనికి నేను ఎట్లు సహాయం చేశాను. యథార్థ హృదయుడనై ఇంకంటున్నాడు. ఏం మాట్లాడమా? యథార్థ హృదయుడనై. అవసరమైంది దేవునికి యథార్థమైన మనసు ప్రతి బిడ్డలో ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థమైన హృదయం, యథార్థమైన మనసు కలిగి ఉండాలి అని చెప్పి దేవుని యొక్క నామను బట్టి దైవజనుడు, దేవుని సేవకుడు చక్కగా తెలియజేస్తూ ప్రార్థన చేసుకుంటున్నాడు. అడుక్కుంటున్నాడు అనమాట. ఎవరిని? దేవుణ్ణి అడుక్కుంటున్నాడండి. కన్నీరు కార్చి. అక్కడ ఎవరు లేరు. ఎవరు ఉంటారండి? రోగి దగ్గర ఉంటారు, ఎవరన్నా ఉండరు. అందుకని ఆ గదిలో రోగంతోన్నటువంటి రోగి అయినటువంటి ఈజికియా ఏం చేసినట్టు గోడ తట్టు తిరిగాడు. ఇంకెవరు లేరు, నీ తట్టు తిరిగాను నేను. గోడ తట్టు తిరగటం అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని తట్టు తిరిగాడు అనమాట. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మీరు నా తట్టు తిరుగుడి. లేదు దేవుని వాక్యం, నేను మీ తట్టు తిరుగుదును. దేవుని స్తోత్రం కలుగునగాక. మీరు నా తట్టు తిరుగుడి, నేను మీ తట్టు తిరుగుదాం. ఈజీగా చేసినది దేవుని తట్టు తిరిగాడు, గోడ తట్టు తిరిగి కన్నీరు కాలుస్తున్నాడు. ఇంకెవరు లేరు. ఈజీగా ప్రార్థన చేయటం ప్రారంభించగానే ఎవరు వచ్చారంట? నేనెట్లు నీ ఎడల అనంగానే భయం వేసింది. అంటే దేవుడు ఆ యొక్క కార్యములన్నీ కూడా చేసిన జ్ఞాపకం చేసుకొని దేవుడు ఏం చేశాడంటే కదిలిపోయాడు అనమాట. నిజంగానే మూతపడిన నా మందిరం తెరిచాడు ఈయనే. ఆయన అక్కడ కదిలాడు, దిగి వచ్చేసాడు. అంతే. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రార్థన ఎట్టున్నాడు అనమాట. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏం ప్రార్థనది? చదవండి. హిజ్కియా కన్నీరు విడుచుచు యెహోవాకు ప్రార్థించాను. కింద భాగంలో ఉంది. కన్నీరు విడుచుచు దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కన్నీటి ప్రార్థనకు జవాబు ఇస్తాడు. మన పాటలో కూడా ఉంది. కన్నీటి ప్రార్థనను నీ వాక్య పరిచర్యలో, కన్నీటి ప్రార్థనలో నీ వాక్య పరిచర్యలో పరిశోధాత్మ సహవాసమును, పరిశోధాత్మ సహవాసమును సమృద్ధిగా నాకిమ్ము, సమృద్ధిగా నాకిమ్ము. స్తుతి స్తోత్రములు, స్తుతి స్తోత్రములు, స్తుతి నామమునై పాడేదను. ఆమేన్. దేవుని గమనించండి. దేవుని పక్షంగా కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుంటే దానికి జవాబు ఖచ్చితంగా ఇస్తారు. మన కన్నీరు కార్చి మన అవసరాన్ని దేవుడికి తెలియజేసినప్పుడు దానికి జవాబు ఖచ్చితంగా ఇస్తారనే భావనతో కూడిన వాక్యం ఈరోజు మనం వింటున్నాం. కన్నీరు కార్చుట నేను చూచి ఉన్నాను అంటే ఖచ్చితంగా దేవుడు హిజ్కియా దగ్గరికి వచ్చాడు. ప్రార్థన ప్రారంభించాడు. మనం కూడా యథార్థ హృదయం కలిగి ప్రార్థన చేస్తే అక్కడ యథార్థ హృదయుడనై అనంత వాక్యంలో, అంతేనా? యథార్థ హృదయుడనై అని చెప్పండి. మనం కూడా యథార్థ హృదయం కలిగి మనం కొన్న అవసరం దేవుడికి తెలియజేస్తూ కన్నీరు కార్చినప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడంటే ఆ ప్రార్థన ఏంటానికి వస్తాడు. అంతే. ఏమండి హిజ్కియా దగ్గర విషయం దేవుడు నీ దగ్గరికి రాడా? మన దగ్గరికి వస్తాడు. మన విశ్వాసం అదేనండి. కీర్తన 34 కీర్తన 6 వచ్చిన ఒకసారి చూడండి. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును. దేవుని స్తోత్రం. ఏమండి, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును. అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని విడిపించును. దేవుని స్తోత్రం కలుగునుగాక. చక్కని మాట కదండి. దావీదు కూడా చెబుతున్నాడు అనమాట. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి ఆయన వాణిని విడిపించును. ప్రభు స్తోత్రం కలుగునుగాక. దీనత్వం కలిగి ప్రార్థిస్తున్నాడు హిజ్కియా. దీనుడుగా విజ్ఞాపన చేస్తున్నాడు. వాక్యంలో దావీదు సెలవిచ్చిన మాట ప్రకారంగానే ఈ కార్యం జరిగిందని మనం అనుకోవచ్చు. దేవుని స్తోత్రం కలుగునుగాక.
ఈ దీనుడు, ఆయన దీనత్వం కలిగి గోడ తరగతి ఏడుస్తూ ఉన్నాడు, దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలోంచి విడిపించాను. అలాగే మన యొక్క బాధలో, ఇరుకులో, ఇబ్బందిలో ఏం చేయాలో తెలుసా? దీనత్వం కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిస్తాడు, తగిన సహాయము అనుగ్రహిస్తాడని ఖచ్చితంగా మనం నమ్మాలి. 91వ కీర్తన కూడా చూడండి, 15వ వచనం. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేదను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ భాగములో ప్రత్యేకంగా ప్రార్థన గురించి ఉంది. మరొకసారి చూడండి ప్రారంభం. అతడు నాకు మొర్రపెట్టగా, స్తోత్రం చెప్పడం ఒకసారి. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో అతనికి తోడుగా ఉంటానంటే దేవుని స్తోత్రం కలుగునుగా. మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తారో తెలుసా అండి? పక్కనే ఉంటాడంటండి. నమ్మండి, దేవుని బిడ్డగా జీవించిన ప్రతి వ్యక్తి, విశ్వాసలేని ప్రతి వ్యక్తి కూడా మనకు శ్రమ కలిగినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుగు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు మన ప్రక్కనే ఉంటాడు. అంతే దేవుని స్తోత్రం కలుగు. నమ్మండి, అంతే. వాక్యం నమ్మండి. దేవుడు నమ్మి నడుస్తున్నాం కనుక వాక్యాన్ని కూడా నమ్మాల్సింది. దేవుని స్తోత్రం కలుగున. ఏమండి, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, ఖచ్చితంగా ప్రక్కనే ఉంటా. మరి స్తోత్రం. ఏమండి, ఇష్యా దగ్గరికి వచ్చి ప్రక్కనే ఉన్నాడు కదా దేవుడు. ఎవరు ఉన్నారు ఇక్కడ? దేవుడు వచ్చి ప్రక్కన ఉన్నాడండి. శ్రమ శ్రమ శ్రమ, బాధ, ఏడు. శ్రమ కాదండి పాపం, బాధకరమైన అంటే మరణకరమైన రోగం అని వాక్యం ఉంది. ఏ రోగం ఉంటండి? మరణకరమైన రోగం. ఆ సమయంలో బాధ ఉంటుంది కదా, ఆ బాధలో ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఇక్కడేమంటున్నాడంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, ఖచ్చితంగా ఇష్కా దగ్గరికి తోడుగా వచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సామెతల 10వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. స్తోత్రం చెప్పండి. వాక్యం చెప్పే సత్యం. ఇక్కడ మాట్లాడుతున్న మాట సామెతలకు ఎంతకంత చెబుతున్నాడు. చక్కని మాట. ఒకసారి మరి చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘ ఆయుష్నకు కారణం. ప్రభు స్తోత్రం కలుగును. దీర్ఘాయువు. దేవుడు ఏం చేస్తాడంట? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. అంతే దేవుని స్తోత్రం కలుగును. చాలండి. భక్తి నేను దీర్ఘాయుష్లో నడిపిస్తుంది అని వాక్యం చెప్తుంది. సొలొమోను తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యంలో దేవుని ఉంటున్నారా? ఈ సమయంలో ఆయన ప్రార్థన దేవుడు విన్నాడంట. ఇప్పుడు ఇని ఏం చెప్తున్నాడు? కిందకి వెళ్ళిపోతాం. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను నీకు ఇచ్చేదను. ఎన్ని సంవత్సరాలు బతుకుతామని చెప్పాడు. మరలా ఏమండి, 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాడండి. నేను స్తోత్రం కలుగునుగా. పాటలో ఒక చరణం ఉంది. రాజునకు దీర్ఘాయువుని ఇచ్చి అతన్ని సంవత్సరములు చూచి, రాజునకు దీర్ఘాయువుని అతన్ని సంవత్సరములు చూచి, రాజునే తరతరములు చితివి, రాజునే తరతరములు నీ కొరకే వెలసే దేవా, నాకొకసారి ప్రభు మరవినవా, ప్రభు మరవినవా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, వెళ్ళమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు తెలుసా? భక్తుడిని, మరలా సేవకుడిని, దేవుని సేవకుడిని. ఆయన చెప్పాడు కదా చచ్చిపోతామని, మరలా ఆయనతోనే చెప్పిస్తున్నారు. దేవుడు ఎంత గొప్పవాడండి ఆయన. స్తోత్రం కలుగును గాక. ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉండునా. ఒకసారి చచ్చిపోతాను మాట ఇచ్చాడు, ఇప్పుడు మరలా ఆ మాట ఇస్తున్నాడు. ఎందుకు మాట ఇస్తున్నాడు అంటే అండి, ఇచ్చిన ప్రార్థన కదిలించింది దేవుడిని.
మన ప్రార్థన కూడా ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధి కదిలే స్థితిలో ఉండు. అంత ప్రార్థన నీకు అవసరం. దేవుని స్తోత్రం కలుగును కానీ మరలా ఇచ్చాడు. ఎవరో యెషయా గారు ఇజ్యా అన్నాడు. ఏడునైనా అన్నాడు. దేవుడంట నువ్వు కన్నీరు కార్చడం విన్నాడట, అందుకని నాతో మరలా చెప్పు. ఏం చెప్పమన్నారు చెప్పు అని అన్నాడు. అంటే ఏం చెప్పమన్నాడు తెలుసా? నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాడంట, నువ్వే మరలా సింహాసనం అంత ఉంటా అని అన్నాడు. నిజమేనా? నిజమే. ఇది నేను నమ్మాలంటే ఒకసారి ఒక సూచన చూపించు. ఏంటో చెప్పమన్నాడు. నన్ను ఒకసారి బయటికి తీసుకెళ్ళాలన్నాడు. నేడ ఎక్కడికి వెళ్ళింది? 7 మెట్లు ఎక్కేస్తుంది కదా, ఈ నీడ 7 మెట్లు పైకి రావాలని అన్నాడు. ఎవరు? హిజ్కియా అన్నాడు భక్తితో. రాజు అంటున్నాడు అలాగే జరుగుతుంది చూడు అన్నాడు. ఖచ్చితంగా జరిగింది. దేవుని స్తోత్రం కలుగును కానీ ఇప్పుడు ఈ రోగం నుంచి నేను ఎలా బయటపడాలంటే చెప్పంటే ఏం చేయమన్నాడు తెలుసా? పళ్ళు తీసుకొచ్చి నూరి ఆ పుండుకే, ఎక్కడ పుట్టిందండి రాక్షసుడు రాజుకి, ఆ పుండు మీద దెబ్బ తగ్గిపోతున్నాడు. అలాగే స్వస్థపట్టబడ్డాడు. అంటే దేవుడు స్వస్థపరచువాడు. అప్పుడు స్వస్థపరిచాడు, ఇప్పుడు కూడా స్వస్థపరుస్తూనే ఉంటున్నాడు ఆయన. అప్పుడు రాజును స్వస్థపరిచాడండి. కేవలం పండ్ల ముద్ద ద్వారా ఆయన బాగుపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును. అది కట్టంగానే ఏమైందంట? సూపరంగా బాబు మామూలు అయిపోయాడు. వచ్చి సింహాసనాసీనుడే ఇంకా దివ్యంగా 15 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అంతే. ప్రభు స్తోత్రం కలుగును గాక. దేవుడు అతీతుడు, శక్తివంతుడు. ప్రియ దేవుడు సన్నిధి కదిలించాడు హిజ్కియా. దేవుని సన్నిధిని కదిలించాడు హిజ్కియా. దేవుడిని కదిలించాడు హిజ్కియా. ప్రార్థన అంతే. మన ప్రార్థన ఎలాగుందో ఒకసారి ఆలోచించి మన ప్రార్థన దేవుడు జవాబిచ్చేవాడని నమ్మి ముందుకు సాగండి. హిజ్కియా మరణకరమైన రోగం నుంచి విడుదల కలిగించిన రీతిగానే ఒకవేళ ఆ సమస్యలో ఏదైనా నువ్వు ఉంటే, బాధలో నువ్వు ఏదైనా బాధలో నుంచి విడుదల కలిగిస్తాడు. అంతేకాదు శారీరక బలహీనతలో ఉన్నా సరే దాంట్లోంచి విడుదల కలిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమని దేవుని బిడ్డలారా, నీకున్న అవసరం ఏదైనా సరే ప్రభు ప్రార్థనకు జవాబిచ్చేవాడనే దాన్ని ఈరోజు నీతో మాట్లాడి ఉన్నారు. హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. అలాగే నీకున్న అవసరాలు తెలియజేసుకో, ప్రార్థన చేసుకో. నీ కుటుంబం కోసం, నీ గృహం కోసం, నీకున్న అవసరత కోసం, శారీరక బాధ కోసం, బలహీనత కోసం ప్రార్థన చేసుకో. దేవుడు సహాయం చేస్తాడు. జోబులను ప్రియ పొరలుగుతాడు గొప్ప దేవుడు, శక్తివంతుడు ఉన్నాయన. మా పట్ల నీ కార్యములు ఎంతో శ్రేష్టంగా కనబడుతూ ఉంటాయి నైనా. నీ భక్తుల పట్ల, అలాగే భక్తులు చేసిన ప్రార్థన పట్ల నీ శక్తి చాలా గొప్పదండి. హిజ్కియా నీ కార్యములు ఎన్నో చేశాడు. అది జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేశాడు. నైనా కన్నీరు కార్చాడు. నువ్వు దిగి వచ్చి ప్రార్థనని అతను మరలా స్వస్థపరిచింది. ఆయన 15 సంవత్సరాలు ఆయుష్ను పెంచి రాజుగా మరలా కూర్చోబెట్టావు నాయన. ఎంత గొప్ప దేవుడు, కృప కలిగిన వాడు. అదే రీతిలోనైనా నీ బిడ్డలుగా జీవిస్తున్న మాకు కూడా సమస్యలని తొలగించి వేస్తున్నాయన, ముందుకు నడిపించండి. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలోంచి ఆయన వారిని విడిపించును. అలాగే నీ బిడ్డల పక్షంగా వారుకున్న సమస్య నుంచి ప్రార్థిస్తుండగా సహాయం చేసి ఆదరించండి. ఈ యొక్క వాక్యం వారి ఆత్మీయ జీవితానికి గడ్డలు పెట్టు, బలంగా ఉన్నట్లు సహాయం చేయి. ఈ వాక్యం విన్న వారు ఆశీర్వదించబడినట్లు నీ యొక్క కృప అనుగ్రహించు. యేసుక్రీస్తును ప్రార్థించాడు మన నామమున. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సాహస సన్నిధి మనకును ప్రభువును ప్రేమించు ప్రతి కుమార్తె కుమారుడికి సదా తోడయుడి నడిపించును గాక. ఆమేన్.